తాము అధికారంలోకి వస్తే పోలవరం నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా ఉన్నారు. అద్భుతమైన పునరావాస ప్యాకేజీతో పాటు ఉపాధి కల్పిస్తామన్నారు. వాళ్ళు నిర్వాసితులు కాదు, త్యాగధనులంతా కొనియాడారు. ఏపీ అభివృద్ధికి వీళ్లే మూలకారకులంటూ మెచ్చుకున్నారు. ఇలా పొగిడి మరీ మరో ప్రాంతానికి సాగనంపిన ఆ పోలవరం నిర్వాసితులు ఇప్పుడు ఎలా ఉన్నారు? నిజంగానే ప్రభుత్వం వాళ్ళని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటోందా? ప్రభుత్వ ప్యాకేజీతో వాళ్ళంతా సంతోషంగా ఉన్నారా? పోలవరం నిర్వాసితుల ప్రస్తుత పరిస్థితిపై గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. తెల్లారితే నీళ్లు ఉండవు, చీకటి పడితే కరెంట్ ఉండదు, బడికి వెళ్దామంటే స్కూల్ ఉండదు, జబ్బు చేస్తే దగ్గరలో హాస్పిటల్ ఉండదు, కనీసం నడుద్దామంటే రోడ్డు ఉండదు. ఇది పోలవరం నిర్వాసితుల ప్రస్తుత పరిస్థితి. ఏపీ అభివృద్ధి కోసం తమ జీవితాల్ని, ఆస్తుల్ని త్యాగం చేశామనే సంతోషం వీళ్ళలో ఒక్కరికి కూడా లేదు. తమను ముంచింది గోదావరి కాదు, ఈ పాలకుల వల్లే తమ బ్రతుకులు నిండా మునిగిపోయాయని గగ్గోలు పెడుతున్నారు పోలవరం నిర్వాసితులు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం ఉన్న ఊరు, సొంత గూడు వదులుకొని తమది కాని ప్రాంతానికి వెళ్లారు పోలవరం నిర్వాసితులు. అధికారుల మాయమాటలు నమ్మి వచ్చిన వీళ్ల గోడు వినే నాదుడే కరువయ్యారు. ఊరికి పోదామంటే గోదావరి ముంచేస్తుందనే భయం, నిర్వాసితుల కాలనీలో బతుకుదామంటే ఉపాధి లేక ఆకలి చంపేస్తుందేమోనన్న భయం. అసలు పోలవరం నిర్వాసితులు బతుకున్నారా లేదా అని అడిగే నాదుడు లేడిప్పుడు. వేలేరుపాడు మండలానికి చెందిన పోలవరం నిర్వాసితుల కోసం ఏలూరు జిల్లాలోని తాడువాయిలో 1056 ఎకరాలను సేకరించి అందులో 6000కు పైగా ఇళ్లను నిర్మించేందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో అడుగులు పడ్డాయి. ప్రధానంగా జంగారెడ్డిగూడెం రూరల్ మండలంలోని తాడువాయిలో R&R ప్యాకేజీలో భాగంగా 6048 ఇళ్ల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం 1047 ఎకరాలు భూమి సేకరించగా గృహాలు, మౌలిక వసతుల కోసం 532 ఎకరాల భూమి కేటాయించారు. అలాగే 435.05 కోట్ల వ్యయంతో 3905 ఇళ్ల నిర్మాణం ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేశారు. పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల నిర్వాసితులతో పాటు పోలవరం, తూర్పుగోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాలకు చెందిన గిరిజనేతరుల కోసం తాడువాయిలో పునరావాస కాలనీలు నిర్మించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మౌలిక సదుపాయాలు కూడా పట్టించుకోవడం మానేసిందంటున్నారు కాలనీవాసులు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసినటువంటి నిర్వాసితులకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ఏ విధంగా వారికి సంబంధించినటువంటి R&R కాలనీలో ఏ విధంగా ఉంది, వారికి సంబంధించిన నిర్వాసితులు సమస్యలు ఏ విధంగా ఉన్నాయో వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నిర్వాసితులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా ఉంది మీ పరిస్థితి ఇక్కడ? మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? వేలేరుపాడు మండలం కట్టుకూరు గ్రామం నుంచి వచ్చామండి. అన్నీ వదులుకుని వచ్చాము. అక్కడ సర్వం త్యాగం చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత జీవనోపాధి లేదండి, సరైన వసతులు లేవు, నీటి సమస్య ఉంది, బోర్లు లేవండి, హ్యాండ్ బోర్లు కూడా వేయలేదు, ప్లస్ ఇంక ఉపాధి లేక చాలా కొట్టుమిట్టాడుతున్నాడు. స్కూల్ లేదు, హాస్పిటల్ లేదండి. మా పరిస్థితి దారుణంగా ఉందండి. మేము వీళ్ళ గురించి త్యాగం చేసి మేము వచ్చామండి ఇక్కడికి. రాష్ట్రం కోసం త్యాగం చేసాము. వాళ్ళకి నీళ్ళు ఉంటాయని చెప్పి మేము త్యాగం చేసి మేము వచ్చామండి. పట్టించుకోవట్లేదు. పేరుకి త్యాగధనులంటూ పొగుడుతున్న గోదావరి దాటొచ్చిన వీరి గోడు వినేవారు కరువయ్యారు. R&R కాలనీల్లో కష్టాలతో సావాసం చేస్తున్నారు పోలవరం నిర్వాసితులు. ఓట్లు వేసిన పాలకులు మొహం చాటేస్తే అండగా ఉంటారని భావించిన అధికారుల జాడే కరువైంది. కనీసం ఒక బోరే లేదు. మేము ఎలా బతకాలి చెప్పడానికి? నీళ్ళు పోనీ అన్నం లేకపోయినా బతుకుతాం, నీళ్ళు లేకుండా బతుకుతామా? అటు వేలేరుపాడు మండలం ఏమో వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇటు జంగారెడ్డిగూడెం మండలం వీళ్ళు పట్టించుకోవట్లేండి. ఎవరు పట్టించుకోవట్లేదు మా గురించి. ఒక రోడ్లు లేవు, ఒక 2 లైట్లు లేవు, ఏమీ లేవు సార్. మొత్తం మమ్మల్ని తీసుకొచ్చి అగాదిలో ఇక్కడ పడేసేది గవర్నమెంట్. ఒక నెల క్రితం ఇక్కడ బస్సు వచ్చేదండి, ఆ బస్సు కూడా రావట్లేదు. దాని రోడ్లు బాగాలేక దాన్ని ఆపేశారండి. ఇక ప్రతిదీ ఇక్కడ నడిచిపోవటం, ప్రతి ఆ తాడవ సెంటర్ నుంచి నడిచిపోవటం అండి. ఇక్కడ జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి సమీపంలో R&R కాలనీ నిర్వాసితుల సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన తమను జంతువుల కన్నా హీనంగా చూస్తున్నారంటూ నిర్వాసితులు ఆవేదన వెళ్లగక్కుతున్నారు. తమ గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటూ గోదావరి నీళ్లు తాగుతూ ఎంతో ఆనందంగా జీవించామని, ఇప్పుడు బతుకున్నామో చచ్చామో కూడా చూడడానికి ఎవరూ రావడం లేదంటున్నారు. రాష్ట్రాలు మార్చారు, మండలాలు మార్చారు, జిల్లాలు మార్చారు. రేపు భవిష్యత్తులో కలెక్టర్ను కూడా ఇదే అడిగినాం మేము. రేపు భవిష్యత్తులో మా ఇంటి పేర్లు మా పేర్లు కూడా మార్చే స్థితికి వచ్చినాం. ఇంతవరకు లైట్లు లేవు. మొన్న కూడా 2 పాములు గరిచినాయి. ఎంత సీఫు చూస్తున్నారంటే కుక్క లెక్క చూస్తున్నా సార్. ఇప్పుడు నిజం చెప్తున్నాం మేము. ఇది 2 తరాలు పోయినాయి, ఇది 3వ తరం. మాది కూడా 3వ తరం కూడా పోయిద్ది. మా కొడుకులకు వచ్చినప్పుడు కూడా ఇది న్యాయం జరిగిద్ది అనేది అయితే నమ్మకం లేదు. రాష్ట్రాలు మారిను, జిల్లాలు మారిను, మండలాలు మారిను, గ్రామాలు మారిను, అన్నీ మారి ఇక్కడికి వచ్చినాం. మా భూములు తీసుకున్నారు, మా నీళ్లు తీసుకుంటున్నారు, అన్నీ తీసుకుంటున్నారు, మా ఉపాధి కూడా లాక్కున్నారు.
లాస్ట్కి వచ్చేటప్పటికి చెట్టెక్కి చేతులు వదిలేసినట్టు మమ్మల్ని వదిలేశారు. చల్లవారిగూడెం ఆర్&ఆర్ కాలనీలో 9 గ్రామాలకు చెందిన సుమారు 900 పోలవరం నిర్వాసిత కుటుంబాలు జీవిస్తున్నారు. ప్రాజెక్టు పేరుతో తమను వేలేరుపాడు మండలం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారు. ప్యాకేజ్ డబ్బులు ఇక్కడికి వచ్చిన కొంతకాలానికి ఖర్చయిపోయాయి. మరికొంతమందికి ఇన్నేళ్లైనా డబ్బులు అందలేదు. ఎమ్మెల్యే కానీ ఊళ్ళో గ్రామస్తుల ఎంఆర్ఓ కానీ లోకల్ విఆర్ఓ కానీ ఎవరో వచ్చి కనీసం వీళ్ళు ఎక్కడుంటారు, ఎన్ని కుటుంబాలకి అసలు ఉంటున్నాయి, ఇల్లు లేనివాడు ఎంతమంది, ఉన్నవాడు ఎంతమంది, ఎవరికీ పడిచిపోవట్లేదు. అసలు మేము చాలా బాధపడుతున్నాను వాస్తవం. ఇల్లు లేక ఈ పిల్లకి పెళ్లి చేయాలి, అబ్బాయికి పెళ్లి చేయాలి, ఎక్కడికి పోయినా కానీ మిగిలిన అందరూ అడుగుతారు. మేమేం చెప్పాలండి? అసలు మేము అసలు ఉన్నావా గవర్నమెంట్ దృష్టిలో లేవనేది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. తమ సమస్యల్ని అధికారులకు చెప్పి విసిగెత్తిపోయామంటున్నారు నిర్వాసితులు. పిల్లలు చదువుకునేందుకు ఇక్కడ పాఠశాలలు లేవని, అనారోగ్యం వస్తే చూపించుకోవడానికి హాస్పిటల్ లేదని చెబుతున్నారు. తమను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్యాకేజ్ ఎందుకు ఆగిందో మాకు తెలవటాలి. కావాలని మా 2 పేర్లు తీశారు. ఈ రోజు ఇల్లు లేక ఎంత ఇబ్బంది పడుతున్నామో, మా మరిదలు మా మీద గొడవ ఆడినా కానీ ఇంట్లో వాళ్ళు వచ్చి మేము సిరిసాకం ఉంటాం, మాకు బాగా మాకు ఇవ్వండి, లేకపోతే మాకు ఇల్లు అన్న ఇస్తారా, లేకపోతే మా ఇల్లు మేము కొనుక్కుంటాం, లేకపోతే మీరు బయటకు పోండి, లేకపోతే మేము ఇన్ని రోజులు మేము బయట ఉన్నాం, లేకపోతే మేము మొత్తం ఆ ఇంట్లోకి మీరు బయటకు పోండి అని మాకు ఒకటే టార్చర్ పెడుతున్నారండి. పెయింట్ పనికి వెళ్తాను నేను, ఏ పని కొంటే ఆ పనికి వెళ్తున్నామండి. పిల్లల్ని కూడా చదివించుకోండి, ఒక్కొక్కరు 10వ తరగతి చదివిన తర్వాత మానేపిచ్చేసుకున్నాం మేము ఆ స్థాయి లేక. ఆర్&ఆర్ కాలనీలోని పోలవరం నిర్వాసితుల కష్టాలు 2014-2019 మధ్య చంద్రబాబు పాలనలోనే మొదలయ్యాయని అంటున్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జెట్టి గురునాథరావు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టు పేరుతో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ తాలూకా కూడు గుడ్డ నీడ మొత్తం తరతరాలుగా ఉన్న మొత్తం తాలూకా వాళ్ళ అడ్రస్ని కూడా చదివేసుకొని ఒక జాతీయ ప్రాజెక్టు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం తాగునీరు సాగునీరు గురించి వాళ్ళు త్యాగాలు చేస్తారనే విషయం మర్చిపోయి వాళ్ళు ఏదో మిగతా పాకిస్తాన్ బంగ్లాదేశ్లో మన దగ్గరికి వచ్చినట్టు వాళ్ళు తరిమి కొట్టేటట్టుగా వ్యవహరించారు. చాలా దారుణాలు చేశారు. వాళ్ళకి అన్నీ ఇస్తామని చెప్పి సాసిలిపేట ఇక్కడ తీసుకొచ్చి ఆర్&ఆర్ ప్యాకేజ్ కూడా సక్కరంగా ఇవ్వలేదు. అందులో కూడా కొంత అవినీతి జరిగిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అమాయక ట్రైబ్స్ని చాలామంది మోసం చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కోసం ఎంతో మంది నిర్వాసితులు తమ భూములు కోల్పోయి ఆర్&ఆర్ కాలనీల్లో బ్రతుకు పోరాటం చేస్తున్నారు. పొలాలు కోల్పోయిన రైతులతో పాటు అడవినే నమ్ముకున్న ఎంతో మంది గిరిజనులు ఇక్కడ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చూస్తే కనుక పోలవరం సంబంధించి ప్రాజెక్టు కోసం తాము సకరం కూడా వదులుకొని వచ్చాము, పూర్తిస్థాయిలో సర్వం కోల్పోయి ఇక్కడికి వచ్చినటువంటి తమకు సంబంధించి ఒక్క అధికారి కానీ క్షేత్రస్థాయిలో ఎవరైతే పాలకులు ఎవరైతే ఉంటారో కనీసం ఈ 2 సంవత్సరాల నుంచి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తమకు సంబంధించి అసలు పట్టించుకున్నటువంటి నాదుడే లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు సంబంధించి వారు ఆవేదన వ్యక్తం చేసి స్పష్టంగా కనపడుతుంది. క్షేత్రస్థాయిలో కనీసం తమకు సంబంధించి మనుషులుగా కూడా ఇక్కడ చూడలేదు. కనీసం నిత్యావసర వస్తువులు ఏతున్నాయో, కనీసం వస్తువులు ఏతున్నాయో, ప్రధానంగా చూసిన కనుక వైద్యం కానీ, త్రాగునీరు కానీ, రోడ్లు కానీ, మౌలిక వస్తువుల విషయంలో కూడా పూర్తిగా చిన్నచూపు చూస్తున్నారు. తాము కూడా పూర్తి స్థాయిలో నిర్వాసితులకు సంబంధించి అయితే అధికార యంత్రాంగం ఎవరైతే ఇక్కడ క్షేత్రస్థాయిలో పట్టించకుండా మొద్దు నిద్రపోతున్నారో పాలకులు కానీ అధికారులు కానీ బుద్ధి వచ్చే విధంగా కూడా త్వరలో కూడా నిర్వాసులంతా కూడా ఉద్యమం కూడా ఉధృతం చేస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. నరేష్తో రాజు, సాక్షి, ఆర్&ఆర్ కాలనీ నుంచి. రైట్గా ఒకప్పుడు తమ గ్రామాల్లో దర్జాగా బ్రతికిన కుటుంబాలు ఇవి. వీళ్ళని తీసుకొచ్చి ఇలా ఆర్&ఆర్ కాలనీలో పడేశారు. అరకొర సదుపాయాలు, 1,00,000 సమస్యలతో సతమతమవుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెద్ద మనసుతో భూములు ఇచ్చిన తమను కుక్కల కంటే హీనంగా చూస్తున్నారని బాధపడుతున్నారు. ఆర్&ఆర్ కాలనీ నుంచి మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం పోలవరం నియోజకవర్గానికి సంబంధించి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితులకు సంబంధించి ఇచ్చినటువంటి ఒక కాలనీలో ఉన్నాం. ఈ కాలనీకి సంబంధించి వస్తే కనుక ప్రధానంగా చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి తాడువాయి ఏదైతుందో ఆ తాడువాయికి సంబంధించినటువంటి ఏరియాలో ఉన్నటువంటి అతిపెద్ద మెగా కాలనీగా దీన్ని కూడా చెప్పొచ్చు. పూర్తిగా ఈ కాలనీకి సంబంధించి చూసుకుని కనుక సుమారు యావరేజ్గా 6,000 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 6,000 మంది కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా ఈ కాలనీ ఎంపిక చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉన్నాయో ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి 1,523 కోట్ల రూపాయల వ్యయంతో కూడా సుమారు 53 కాలనీలు కూడా నిర్మాణ పనులకు సంబంధించినటువంటి పురోగతిలో ఉన్నాయి. చూస్తే కనుక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నిర్వాసితుల కాలనీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే పోలవరం కోసం సంబంధించినటువంటి త్యాగం చేసి నిర్వాసితులు ఉంటారో వారు కూడా ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇక్కడ పురవాసులకు సంబంధించి కాలనీలో ఉంచారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల విషయంలో వారు కూడా పట్టించుకోవట్లేదు. 3,095 ఇళ్లకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా గత జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వయంగా ఇక్కడికి వచ్చి ఈ కాలనీకి సంబంధించి కూడా 3,000 ఇళ్లకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసి
లబ్ధిదారులు కూడా అందజేశారు. అయితే క్షేత్రస్థాయిలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిర్వాసితులు ఎవరైతున్నారో వీరికి సంబంధించి చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇక్కడ తీసుకొచ్చి నిర్వాసితులకు సంబంధించి కల్పించారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే కనుక వీరికి సంబంధించినటువంటి ప్రభుత్వం మారిన తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరిని క్షేత్రస్థాయిలో కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కనీస వస్తువుల విషయంలో వీరికి మొండి చేయి చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు నిర్వాసిత కాలనీలో ప్రజలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాయో క్షేత్రస్థాయిలో కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మరోవైపు R&R కాలనీలో గిరిజనులు వేలాది రూపాయల విద్యుత్ బిల్లులు కట్టలేక తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక నరక యాతన అనుభవిస్తున్నారు. రోజు కూలీలుగా సంపాదించేది అరకొర డబ్బులు, వాటిని కూడా కరెంటోళ్ళు దోచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పిన అధికారులు ఇంటికొచ్చి బిల్లులు ఇస్తుంటే చేసేదేం లేక అప్పులు చేసి కరెంటు బిల్లులు కడుతున్నారు. వేల రూపాయల్లో బకాయి పడ్డారంటూ గిరిజన కుటుంబానికి అధికారులు షాక్ ఇచ్చారు. ఆ కుటుంబంతో మా ప్రతినిధి రాజు ప్రత్యేకంగా మాట్లాడారు. పోలవరం నియోజకవర్గం వేలేరుపాడు మండలం బోరెడ్డిగూడెంకు సంబంధించినటువంటి గ్రామం నుంచి కూడా నిర్వాసితులు R&R కాలనీకి వచ్చారు. కాలనీకి వచ్చినటువంటి నిర్వాసితులకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం కానీ మరోవైపు విద్యుత్ శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి వారికి సంబంధించి ఇక్కడ నిర్వాసితులకు సంబంధించి వచ్చినటువంటి కాలనీలకి ఎవరైతే రేట్స్ ఉన్నారో వారికి సంబంధించి మీకు కరెంటుకి సంబంధించి ₹1 కూడా బిల్లు కట్టవసరం లేదు మీరని చెప్పి ఫస్ట్లో చెప్పారు. ఇప్పుడు చూస్తే కనుక ఈ 2 సంవత్సరాల వ్యవధిలో చూసుకునే కనుక పూర్తి స్థాయిలో కరెంటు బిల్లు ప్రధానంగా ఇక్కడ మనం ఈ విజువల్లో కూడా చూడొచ్చు. ఒక కరెంటు బిల్లుకి సంబంధించి చూసుకునే కనుక 30,000 చూస్తే కనుక ₹278కి సంబంధించినటువంటి కరెంటు బిల్లు ఒక ట్రైబ్కి సంబంధించినటువంటి ఇంటికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాలు కానీ వీరు కానీ అడవుని నమ్ముకున్నటువంటి అడవి పుత్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ కూడా పోలవరం కోసం తామంతా త్యాగాలు చేసి ఇక్కడికి వచ్చారు. అలాంటిది వీరికి సంబంధించినటువంటి కరెంటు బిల్లులు చూస్తే కనుక దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ వారు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, అసలు మీ పేరు? మేము బొరెడ్డిగూడెం నుంచి వచ్చామండి. వేలేరుపాడు మండలం, అది బొరెడ్డిగూడెం. అంటే R&R కాలనీలో ఉన్నాం. వచ్చిన 4 సంవత్సరాలు అండి. 4 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల దాకా బిల్లు కొట్టలేదు. 3వ సంవత్సరం నుంచి బిల్లు కొట్టారు. కరెంటు బిల్లు వచ్చేసి 30,100 అలాగ బిల్లు కొట్టారండి. వాళ్ళు ఇప్పుడు కట్టాలంటున్నారు. కట్టేసేసామంతా. మాకు మొత్తం కూలికి వెళ్ళే పని అండి. మరి 31,000 అంటే మేమేం చేయాలండి? కూలికి వెళ్తే 600, 400 తినటానికి సరిపోతాయి. ఇంకా మేము బిల్లు ఏం కట్టమండి. కట్టొద్దు అని చెప్పారండి. కరెంట్ బిల్లు మీకు కట్టేది లేదు, ఏది ప్రైవేట్స్ అన్నారండి. ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాల నుంచి వచ్చి కట్టమంటున్నారు. 31,000, 40,000 అలాగ 20,000, 10,000 అలాగ వస్తున్నాయి అడుగుతున్నారండి. ఈ 2 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బందిగా ఉందండి. డబ్బులు అండి 20,000 ఒకటి, ఇప్పుడు 5,000 అలాగా అట్ట కట్టేసామండి. ఇంకా 5,000 ఉన్నాయండి కట్టేవి. అమ్మ చెప్పండి, ఎలా ఉంది మీ పరిస్థితి? ఎలా ఉంది అసలు ఏంటి? మా పరిస్థితి ఎలాగుంటుంది? వచ్చిన కాడ నుంచి ఎవరు పట్టించుకోరు, ఏం చేయరు. ఈ బిల్లులు ఎక్కువ అయినవి, కరెంట్ బిల్లులు. కూలికి పోతే తిన్నట్టు, కూలికి పోకుంటే తిన్ననాటి ఉన్నాం మేము. మా పరిస్థితి బిల్లు మేము 40,000 కట్టాం. బిల్లు కరెంట్ బిల్లు మొత్తం కడితేనే మీకు మీటర్ ఇస్తామన్నారు. అక్కడే బాగుంది సార్, ఎవరు పట్టించుకోవటం లేదు. అసలు ఈ పోలవరం డబ్బులు కనపడలేదు నాకు. అక్కడ ఉన్నప్పుడే బాగుంటుందండి. నీళ్ళకి సమస్యలు లేవు, ఏమీ లేవు. ఇక్కడికి వచ్చాక నీళ్ళకి ఇబ్బంది అండి. ఆ వేసారు కానీ పైపులు గొట్టాలు పగిలిపోయినాయని అందువల్ల నీళ్లు రావట్లేదు. ఆయన ఎవరు వచ్చి కూడా దాన్ని చూడలేదండి. వీళ్ళు తాగుతున్నారా తింటున్నారా అన్న మాట కూడా లేదు. వాళ్ళు కరెంటు పీజులు పీకేసుకొని తీసుకెళ్తున్నారు. డబ్బులు కడితేనే పీజు పెడతామంటున్నారు. అలా కొంతమంది కట్టారు, కొంతమంది అలా ఉన్నారు. చెప్పండి, ఎంత కట్టారు, ఏంటి అసలు బిల్లు ఎంత వచ్చింది? 10,000 వచ్చింది సార్ బిల్లు. వస్తే 6,000 కట్టినాక 6,000 కట్టాను. తర్వాత 4,000 కట్టాను. కట్టకపోతే బీజీ పీకి వెళ్తామన్నారు. కట్టేసాను. మా కూలికేనండి, కూలి పని. ఏం బాగలేదు సార్. ఇక్కడ ఈ కరెంట్ బిల్లు గట్టిగా కాలుతుంది. ఒకేసారి నెలకు వచ్చి 17,000 అలా కాలుతుంది సార్. ఫస్ట్ అలాగే అన్నారు సార్, ఫ్రీగాని కట్టనక్కర్లేదన్నారు. ఇప్పుడేమో మొత్తం కూడా పెట్టి కొట్టేసి ఇప్పుడేమో కట్టమంటున్నారు. 17,000, 20,000, 30,000 అలా పడుతున్నాయి సార్. మరి మేము ఎక్కడి నుంచి కడతాం సార్?
ఎవరైతే నిర్వాసితులకు సంబంధించి తమ పడుతున్నటువంటి బాధలు కూడా ఒక్క అధికారి కానీ పాలకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వచ్చి తమ మొహం చూసినటువంటి పాపాన్ని పడుకోలేదు. చూస్తే కనుక తమకి ఎస్టీలకు సంబంధించి ట్రైబ్స్కి సంబంధించి తమంతా ఏదైతే సబ్సిడీ ఉంటుందో పవర్ సబ్సిడీ కూడా ఉంటుందో గతంలో చూస్తే కనుక సబ్సిడీ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు హయాంలో కూడా కట్టించుకోలేదు. క్షేత్రస్థాయిలో ఇప్పుడు చూస్తే కనుక ఒక 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తే యథేచ్ఛగా కూడా ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా తమపై వేసి 20,000 నుంచి 30,000 నుంచి కూడా బిల్లులు కూడా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. లేకుంటే కనుక మీటర్లకు సంబంధించినటువంటి ఫీజులు కూడా తీసుకెళ్లిపోయి ఇబ్బందులు పెడుతున్నారు. తామంతా చంటి పిల్లలతో కూడా చీకట్లో మగ్గిపోతూ చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. తామంతా ఒకటే కోరుకుంటున్నాము, తమకు సంబంధించి ఇక్కడ కనీసం ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో తాగునీరు సౌకర్యం కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఒకవైపు తాగునీరును మరోవైపు పవర్ సబ్సిడీ కూడా కల్పించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి టీవీ, ఆరందర్ కాలనీ నుంచి.